ప్రభాస్ అన్న ఇంకా మారుతూ కాంబినేషన్లో వస్తున్న మూవీ రాజా సాబ్. ఈ మూవీ నుంచి గ్లిమ్స్ వచ్చింది ఫ్రెండ్స్. గ్లిమ్స్ ఎలా ఉందంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ అన్న లుక్ మామూలు లుక్ కాదు ఫ్రెండ్స్, అది మెంటల్ మాస్ లుక్ అని చెప్పుకోవచ్చు. మనమైతే ప్రభాస్ అన్నకి అయితే బుజ్జిగాడు అలాంటి లుక్స్ అయితే మళ్ళీ ఈ మూవీలో అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అసలుకి ఆ కారు అసలుకి ప్రభాస్ అన్న ఇలా పూలతో ఇలా అనడం కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ గ్లిమ్స్ అయినా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ గ్లిమ్స్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మన తమన్ గారు అయితే డిసప్పాయింట్ చెయ్యాడు అని నాకు అనిపిస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో బీజిఎం. ఇంకా ఓవరాల్గా మొత్తం మన గ్లిమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రభాస్ అన్న లుక్ మాట్లాడుకోవాలంటే కేసీపుడి అస్సలకి ఒక కొత్త వర్డ్ అనేది క్రియేట్ చేయాలి ఆ పదం చెప్పడానికి. ఆ విధంగా అనేది గ్లిమ్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రభాస్ అన్న లుక్స్ అది మెంటల్ మాస్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మూవీ 2025 ఏప్రిల్ 10 అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇది ఒక హర్రర్ కామెడీ మూవీ. మనం లాస్ట్ గ్లిమ్స్ అయిన తర్వాత లాస్ట్ ఎండ్లో మన మారుతి గారు అయితే రివీల్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కోసం నేనైతే ఎక్కువ వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గ్లిమ్స్ చూసి ఆ విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రభాస్ అన్న తన లుక్తో అసలుకి హేటెడ్ అంటే ట్రోల్ చేసిన వాళ్ళు బాలీవుడ్ కానీ ఎవడైనా సరే వాళ్ళకి 90 ml డ్రోడ ఈ మూవీతో దింపుతాడు. అసలుకి లుక్ చూడండి భయ్యా, మామూలు లుక్ అది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ డ్రెస్ కోసం ఇప్పుడైతే చాలామంది అయితే సెర్చ్ చేస్తారు. అమెజాన్లో అయినా సరే ఎక్కడైనా సెర్చ్ చేస్తారు, దాన్ని కొనేస్తాడు అని చెప్పుకోవచ్చు. ఎవరైనా కొనేస్తారు ఆ విధంగా డ్రెస్, తన హెయిర్ స్టైల్, కర్లీ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.